అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లోని అడ్డతీగల రాజవొమ్మంగి మండలాల సమీప అటవీ ప్రాంతంలో సుమారు 15 సంవత్సరాల నుండి నివసిస్తున్న కోందు జాతికి చెందిన వారిని గుర్తించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం డివిజన్ ప్రధాన కేంద్రం రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అడ్డతీగల మండలం దొరమామిడి పంచాయతీ కినపర్తి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోనే మరియు రాజవొమ్మంగి మండలంలోని జడ్డింగి గ్రామ పంచాయతీ చిన్నయపాలెం గ్రామ అటవీ ప్రాంతాలలో కొందు జాతికి చెందిన గిరిజనులు వివిధ గ్రామాల నుంచి వలస వచ్చి ఆధార్ కార్డులు కలిగి ఉన్నప్పటికీ కూడా నేటికి వారికి రేషన్ కార్డులు లేక ఏళ్ల తరబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యానికి గిరిజనులు నోచుకోలేదని కోసిరెడ్డి గణేశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారుగా 2 గ్రామాల్లో 21 కుటుంబాలు 100 మందికి పైగా జనాభాతో కలిగి ఉన్న కొందు జాతి గిరిజనులు పీవీటీజీ మైగ్రేషన్ ఉన్నప్పటికీ కుల సర్టిఫికేట్ ఇవ్వడానికి అడ్డతీగల రాజవొమ్మంగి మండల తహసీల్దార్లు తిరస్కరించడం సరైంది కాదని అన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం డివిజన్ నాయకులు సోముల కుశల, కోందు జాతి గిరిజనులు డిప్పల చిన్నబ్బాయి, మర్రి రాంబాబు, చిక్కుడు సీతమ్మ, కాకర అప్పారావు, కాకర అచ్చిరాజు, కూడే రాఘవ, లవకుశలు, పడాల తాతీలు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ఈరోజు రంపచోడవరంలో కినపర్తి అడవిలో నివసిస్తున్నటువంటి కోందులు ఎవరైతే ఉన్నారో వారు 15 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, అయినప్పటికీ రేషన్ కార్డులు, వాళ్ళ పిల్లల చదువులకి మైగ్రేషన్ సర్టిఫికెట్లు పీటీసీ ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా అడ్డతీగల తహసీల్దార్ వారికి సరైనటువంటి కుల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈ 15 సంవత్సరాల నుంచి అడవిలో కరెంట్ లేక ఆ దేవుడితో అలాగే నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఐటీడీ ద్వారా తక్షణం వాళ్ళ కరెంటు సాలర్ ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇది అప్పటికి ఇంచుమించు 3-4 సంవత్సరాల నుంచి ఈ రకంగా మేము పోరాటం చేస్తున్నా అక్కడ అడవిగల ఎంఆర్ఓ గారికి తెలియపరిచినప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదు. కోందులు గిరిజనులా కాదా, వాళ్ళు 15 సంవత్సరాల క్రితం వలస వచ్చేసి అక్కడే ఉంటున్నారు. వాళ్ళకి ఆ కొండపొడి భూములు చేసుకుంటూ అక్కడే పాటలు వేసుకుని 42 కుటుంబాలు ఉంటున్నాయి. 50 కుటుంబాలు కలిగి కూడా ఆ యొక్క చిన్నయపాలెంలో కూడా నివసిస్తున్నారు. మరి ఈ కోందేల్ని ఇక్కడ ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎందుకు గుర్తిస్తలేదనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణం వాళ్ళకి ఈ 15 సంవత్సరాల నుంచి కోటా బియ్యం కలుసుకోలేదు, రేషన్ కార్డుల్లో ఆధార్ కార్డులు ఉన్నాయి. అక్కడ ఆ కినపర్తిలో అక్కడ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు రేషన్ కార్డులు పెడతా ఉంటేని. మరి ఇది కోందుల గిరిజనులా కాదా, వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళని వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఆ మధ్య ఫారెస్ట్ వాళ్ళు కూడా వేధింపులు గురి చేసి కొడితే హైకోర్టు నుంచి ఆర్డర్ తెస్తే ఆ హైకోర్టు ఆర్డర్ మీద అక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ పీఓ గారు చొరవ తీసుకుని ఈ గిరిజనులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి. ఆదివాసుల గిరిజన ఆదివాసుల హక్కుల కోసం పోరాడదాం, ఆదివాసి హక్కుల కోసం పోరాడదాం, ఆదివాసి హక్కుల కోసం పోరాడదాం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్